ఈ వీడియోలో మనం 2000 ఏళ్ల క్రితం నాటి ఒక అడ్వాన్స్డ్ కంప్యూటర్ మిస్టరీ గురించి అండ్ ఒక ఎడారిలో సుమారు 100 కిలోలు పైగా బరువున్న రాళ్ళు అవంతకవి ఎలా కదులుతున్నాయని ఈ రెండు మిస్టరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఊహించండి, సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి ఒక మషిన్, అది టుడేస్ మోడర్న్ కంప్యూటర్ లాగా క్యాలిక్యులేషన్లు చేసేదని చెబితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అది ఎక్కడ దొరికింది, ఎవరు తయారు చేశారు, ఇంకా ఎందుకని రహస్యంగానే మిగిలిపోయింది ఇప్పటికీ. టుడే మనం ఎక్స్ప్లోర్ చేసేది ది వరల్డ్ ఫస్ట్ సైంటిఫిక్ కంప్యూటర్, ది యాంటిక్యాథీరా మెకానిజం. 1901లో గ్రీక్ దగ్గర యాంటిక్యాథీరా ఐలాండ్ కోస్ట్ లో ముక్కలైపోయి నీటిలో మునిగిపోయిన ఒక పడవని డైవర్స్ కనుక్కున్నారు. అయితే ఆ షిప్ లో వెతుకుతున్నప్పుడు వారందరికీ బ్రోంజ్ స్టాచ్యూస్, బంగారంతో పాటు ఒక చిన్న కారిడార్ బ్రోంజ్ గేర్స్ ఉన్న ఒక పీస్ దొరికింది. ఫస్ట్ అది యూజ్లెస్ అనుకున్నారు, కానీ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నప్పుడు వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అదొక కాంప్లెక్స్ గేర్ సిస్టమ్, సాధారణ ఆబ్జెక్ట్ కాదు, అది చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఈ డివైస్ కి సైంటిస్టులు యాంటిక్యాథీరా మెకానిజం అని పేరు పెట్టారు. ఇది బేసికల్ గా ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేటర్, అంటే స్పేస్ లో ఆబ్జెక్ట్స్ మోషన్ ని ప్రిడిక్ట్ చేసేది. ఇందులో 30+ బ్రోంజ్ గేర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క గేర్ ఒక్క స్పెషల్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇదేం చెప్తుందంటే సూర్యుని పొజిషన్ ఎక్కడుందో మనకి చూపిస్తుంది. ఫుల్ మూన్, న్యూ మూన్ ఎప్పుడు వస్తుందో ప్రిడిక్ట్ చేయగలం ఈ గేర్ తో. ఇంకా సోలార్ అండ్ లూనర్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తాయో ముందుగానే చూపిస్తుంది. అండ్ ఒలింపిక్స్ డేట్ కూడా ప్రిడిక్ట్ చేసిందని హిస్టోరియన్ చెబుతున్నాడు. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ క్యాలెండర్ అండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సైంటిస్టులు ఇంకా ఒక్క క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ కనుక్కోలేకపోతున్నారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ 2000 ఏళ్ల క్రితమే ఎలా పాసిబుల్ అయింది? పాత నాగరికతలో ఉండే ఒక సివిలైజేషన్ కి ఇంత మెకానికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఎలా సాధ్యమైంది? ఈ మషిన్ ఒకే ఒక్కటి దొరికింది. అయితే వీటిలాగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మషిన్స్ ఇంకా ఉన్నాయా, లేదా హిస్టరీలో కంప్లీట్లీ లాస్ట్ అయిపోయినాయా? కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇది ఆర్చిమిడస్ ఇన్వెన్షన్ అయి ఉండొచ్చని. మరికొందరు ఇలా అంటున్నారు ఇది ఒక సీక్రెట్ సివిలైజేషన్ నాలెడ్జ్ కావచ్చని. ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ని ప్రజెంట్ మన దగ్గరున్న ఎక్స్రే టెక్నాలజీతో స్కాన్ చేసినప్పుడు ఇది యాక్చువల్ గా ఒక మెకానికల్ కంప్యూటర్ లాగా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికీ ఎగ్జాక్ట్ వర్కింగ్ మోడల్ ని రీబిల్డ్ చేయలేకపోతున్నారు. అంటే ఊహించండి దీని టెక్నాలజీ ఎంత కాంప్లెక్సో. ఫ్రెండ్స్, 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక సైంటిఫిక్ కంప్యూటర్ గురించి తెలుసుకోవడం నిజంగానే మైండ్ బ్లోయింగ్ కదా. మరి మీరేమనుకుంటున్నారు? ఇది ఒక జీనియస్ సైంటిస్ట్ క్రియేషనేనా, లేక ఇంకా మనకు తెలియని లాస్ట్ సివిలైజేషన్ సీక్రెట్నా? మీ గెస్ కామెంట్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే నేను చెప్పే విధానం బాగా ఉంటే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి ఎడారిలో మీరు వాక్ చేస్తున్నారని ఇమాజిన్ చేసుకోండి. మీ కళ్ళ ముందు పెద్ద పెద్ద రాళ్ళు అవంతుకవే కదులుతున్నాయి. వాటిని ఎవ్వరూ తోయడం లేదు, గాలి కూడా ఎక్కువగా లేదు, కానీ అవి మీటర్స్ దూరం మూవ్ అవుతూనే ఉన్నాయి. ఇది నిజంగానే దయ్యం చేసే పనే, లేక నేచర్లో దాగి ఉన్న ఒక క్రేజీ సైన్స్ సీక్రెటా? ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ది డెత్ వ్యాలీ మిస్టీరియస్ మూవింగ్ స్టోన్ స్టోరీ. డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఉన్న రేస్ ట్రాక్ ప్లాయా అనే డ్రై లేక్ ఈ మిస్టరీకి ఫేమస్. ఇక్కడ చాలా పెద్ద రాళ్ళు ఉంటాయి, కొన్ని అయితే దాదాపు 100 కిలోలు బరువు ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాళ్ళు ఒక్కోసారి అవంతకవే కదులుతాయి. అలా కొన్ని మీటర్స్ వరకు దూరం వెళ్తూనే ఉంటాయి. వీటి వెనుక డెజర్ట్ పై లాంగ్ ట్రాక్స్ కనిపిస్తాయి. స్ట్రైట్ లైన్స్, జిగ్జాగ్, ట్రాక్టర్స్ డ్రాగ్ చేసినట్టు క్లియర్గా ఉంటాయి. అక్కడున్న లోకల్స్ వీటిని సైలింగ్ స్టోన్స్ అని అంటున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న, ఎవరు వీటిని కదుపుతున్నారు? సంవత్సరాల పాటు ఈ స్టోన్స్ గురించి అనేక క్రేజీ థియరీస్ వచ్చాయి. కొందరు అంటున్నారు ఇది ఏలియన్స్ పని అని, ఇంకొందరు ఇది గోస్ట్ యాక్టివిటీ అని నమ్ముతారు. సైంటిస్టులకు కూడా ఇవి ఎలా కదులుతున్నాయి అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రాళ్ళు చాలా బరువుగా ఉంటాయి. మనుషులు పుష్ చేయకపోతే ఎడారిలో అవంతకవి కదలడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఫైనలీ డికేడ్స్ రీసెర్చ్ తర్వాత నిజం బయటపడింది. 2014లో సైంటిస్టులు GPS ట్రాకర్స్ అండ్ టైమ్ ల్యాబ్స్ కెమెరాని అక్కడ అమర్చారు. అప్పుడు అసలు సీక్రెట్ బయటపడింది. చలికాలంలో ఎడారిలో కొద్దిగా రెయిన్ వాటర్ చేరుతుంది. రాత్రికి అది థిన్ ఐస్ షీట్ లాగా ఫ్రీజ్ అవుతుంది. ఉదయం సన్ రైజ్ అవ్వగానే ఐస్ కొద్దిగా కరుగుతుంది. ఆ సమయంలో చిన్న గాలి వీస్తే ఐస్తో పాటు కలిసి రాళ్ళు కూడా స్లోగా ఎడారిపై జారుకుంటూ వెళ్తాయి. అందుకే అవి అలా కదిలినట్లు కనిపిస్తాయి మన కంటికి. ఇది చాలా రేర్గా జరుగుతుంది. అందుకే ఇన్నేళ్ళు రీసెర్చ్ తర్వాత క్యాచ్ అయ్యింది కెమెరాలో. ఇదేం సూపర్ న్యాచురల్ కాదు, ఇది నేచర్ మ్యాజిక్. విండ్ ప్లస్ వాటర్ అండ్ ఐస్ కాంబో. ఈ మూవింగ్ స్టోన్ స్టోరీ మనకు ఒక బిగ్ లెసన్ ఇస్తుంది. మనకు సూపర్ న్యాచురల్ అనిపించే చాలా మిస్టరీస్కి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఈ స్టోరీ ప్రకారం నేచర్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ సైన్స్ ఆన్సర్స్ కనిపిస్తాయి. మరి మీరేమంటారు? ఈ స్టోన్స్ నిజంగానే ఏలియన్స్ కదిపినట్టు అనిపిస్తుందా, లేక నేచర్ మిరాకిల్ అనిపిస్తుందా?
మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.